ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందునా, మేఘములు కమ్మియున్నాటి లోకమందునా,
నిన్ను చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకొస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. ఓలా దునమారి బలా కబాతి నాశల Praise and glory, praise and worship, ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధనలో ప్రభువే మనందరిని బలపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచం అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 147 నెంబర్ పాటను మనం పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 147 నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం.
నీపైనున్న ప్రేమను తొలగించబోనిరి. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టి ముట్టిరి. నీపైనున్న ప్రేమను తొలగించబోనిరి. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో. నిన్నను నీ చూడాలి ఇక చూడబోనుగా. యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. దినదినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు. యేసయ్యా మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో. నిన్నను నీ చూడాలి ఇక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో. నిన్నను నీ చూడాలి ఇక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు. వేరెవరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో. ఎన్నాడు నీ చూడాలి ఇక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో. ఎన్నాడు నీ చూడాలి ఇక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో. ఎన్నాడు నీ చూడాలి ఇక చూడబోనుగా. దేవునికి స్తోత్రం. మనతో ప్రభు ఉన్నారు కనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారాలు
మహిమ, ఘనత, కీర్తి, ఆమేన్, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, కోట్లసారులు, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహాత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపించుచు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మన అందరి ఎడల విస్తరింపబడును గాక. ప్రభువైన యెహోవా ఆమేన్ జీసస్ నేమ్ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. దేవుడైన యెహోవా తన సన్నిధిని హల్లెలూయా మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించుదురుగాక. ప్రభువైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు షాలోమ్, సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభాన్ని ప్రకటిస్తున్నాను. మీకు శుభం కలుగునుగాక. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభుకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. ఈ యూట్యూబ్లో చూచుచున్న వారందరికీ కూడా మరి వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభువుకు స్తోత్రాలు. ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి విమోచనం, విముక్తి, విడుదల గురించి పరిశుద్ధ గ్రంథము చాలా స్థలాల్లో వ్రాయబడింది. రిడెంప్షన్, డెలివరెన్స్ ఇంగ్లీష్ భాషలో, విడుదలై తమిళ భాషలో. విడుదల లేని చోట కట్టబడి ఉంటారు మనుషులైనా పశువులైన. కట్ల యొక్క పేర్లు పాపం, శాపం, రోగం, మరణం, దుఃఖం, పలు విధాలైన సంఖ్యలతో, పలు విధాలైన కట్లలో తనకంటే తేజస్సుతో, తనకు దక్కని అమరత్వంతో, తనకు దొరకని నిత్య జీవంతో ప్రకాశించుచున్న మొదటి మానవుడు, అతని సహకారి ఆదాం హవ్వలను అతడు స్వేచ్ఛలో నుండి చెరలోకి తీసుకుని వెళ్ళాడు. వాని యొక్క పని స్వేచ్ఛగా ఉన్న వారిని బంధించటం. వాని పేరు అపవాది, వాని పేరు ఘటసర్పం, వాని పేరు సాతాను. కొన్ని యుగాల నుండి వాడు కడుతూనే ఉన్నాడు. ఈ ఆరాధనలో దేవుని యొక్క వాక్యం ఆలకించుచున్న మనలను ఎప్పుడు దొరుకుతామా అని కట్టడం కొరకు వాడు తనవైన త్రాళ్ళు, తను వాడే సంఖ్యలు వాడు సిద్ధపరుచుకుని ఉన్నాడు. వాడు కట్టిన తర్వాత మనుష్యులు ఎవరు విడిపించలేరు. వారు కట్టిన తర్వాత, వాడు అనగా సాతాను కట్టిన తర్వాత వారిని వారు విడిపించుకోలేరు. ఎవడును తన సొంత సహోదరుని కూడా విడిపించలేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఏ విధం చేతనైనను తన సహోదరుని విడిపించలేడు, విమోచించలేడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం సత్యం మన ముందు ఉంచుతుంది. When the Lord God has descended in Egypt or in the surroundings of the Horeb, పరలోకపు తండ్రి హోరేబు పర్వతపు ఆ సరిహద్దుల్లో
మహిమతో పరలోకం నుండి అగ్నిజ్వాలల మధ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన దైవజనులైన మోషే అప్పటికి ఆయన పశువుల కాపరిగా ఉన్నారు. ఆయనతో చెప్పిన మాట ఏమిటంటే, నా ప్రజల యొక్క దుఃఖం నాకు తెలిసి ఉన్నది. ఎవరు బంధింపబడి ఉంటారో వారు దుఃఖంలో ఉంటారు. ఒకవేళ మీ హృదయాలలో, మీ జీవితాలలో ఏదైనా దుఃఖం ఉందా? దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. ఆ దుఃఖం ఎందుకు వచ్చిందంటే మీరు బంధింపబడి ఉన్నారు. మీకు ఒక విడుదల అవసరం. మనందరికీ ఒక విమోచనం అవసరం. మనల్ని మనం విడిపించుకోలేము. మన సహోదరులు మనల్ని విడిపించలేరు. ఎవరు మనల్ని విమోచించలేరు. అందుకని ఆయన ఏం చెప్పారు మోషేతో, ఆ మాటల మీద మనం మనసు ఉంచుదాం. ఆయన ఏమన్నారంటే, ఇదిగో వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి, వారిని విడిపించుటకును నడిపించుటకును నేనే దిగి వచ్చున్నాను. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం తెరవబడుతుంది, చదవబడుతుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం చదవబడుతుంది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హితీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆయన రావాల్సిన అవసరం వచ్చింది. పరలోకం నుండి ఆయన ఒక మాట చెప్తే ఆయన ప్రజలకు విడుదల కలుగుతుంది. కానీ ఆ వేలో, ఆ మార్గంలో దేవుడు వెళ్ళలేదు. ఆయన ప్రజలను విడిపించడం కొరకు ఆయన దిగి రావాలి. ఎక్కడికి దిగారు? ఐగుప్తులోకి. ఎక్కడికి దిగారు? సీనాయి పర్వతం మీదకి. ఎక్కడ దిగారు? ఎర్ర సముద్రం మధ్యలోకి. ఎక్కడికి దిగారు? ఇదిగో యోర్దానులోకి. ఎక్కడికి దిగారు? ఎరికో దగ్గరలో. ఎక్కడ దిగారు? ఎక్కడ తన ప్రజలు బంధింపబడ్డారో అక్కడికి ఆయన దిగారు. దిగి ఆయన తన సేవకునిగా మోషేను వేరుపరచడం కొరకు ముందు ఆయన ఎందుకు దిగి వచ్చారో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ప్రజల కొరకు ఆయన దిగి వచ్చినాను అని అన్నారు. అక్కడ రెండు విషయాలు ఆయన ప్రస్తావించారు. ఒకటి, వారిని విడిపించాలి. రెండోది, నడిపించాలి. ఎవరైతే విడిపించబడతారో వారినే నడిపించే దేవుడు ఆయన. ఎవరైతే బంధకాలలో ఉంటారో వారిని నడిపించరు ఆయన. వారు విడుదల పొందే వరకు వారితో మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆరాధనకు వచ్చిన మీరు, ఈ యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న మీరు ఏ బంధకాల్లో ఉన్నారో దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. ఒకవేళ ఈ కట్లు అలాగే మీరు ఉండనిస్తే ఈ కట్లతోనే అగ్నిగుండంలో పడద్రోయబడతారు. పరిశుద్ధులను ఆ కాలాల్లో గట్టి త్రాళ్లతో కట్టేసి జ్వాలలలో తోసేశారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని ప్రేత వస్త్రంతో చుట్టేసి వదిలేరు, కట్టేస్తారు, చుడతారు, కడతారు. ఒకవేళ ఈ బంధకాలని ఉండాలని కోరుకుంటుంటే దేవునికి అది ఇష్టం లేదు. నీ లోపల ఉన్న ఆత్మ మూలుగుతూ ఉంది. నీ ఇంటి వారి యొక్క ఆత్మలు మూలుగుతూ ఉన్నాయి. అది ఎవరికి వినబడిన మూలుగు. నీ సంఘంలో ఉన్న వారి హృదయాలు మూలుగుతూ ఉన్నాయి. నీ సేవకుల యొక్క హృదయాలు మూలుగుతూ ఉన్నాయి. వారు విడుదల పొందాలని దేవుని యొక్క ప్రణాళిక కనుక మనుష్యుని విడిపించడం కొరకు ప్రభువే దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఐగుప్తులో ఆయన తన ప్రజలను విడిపించడం కొరకు 10 అద్భుతాలు జరిగించాలి. ఐగుప్తు ప్రజలకు అవి తీర్పులుగా మార్చారు. ఇజ్రాయెల్ ప్రజలకు అవి అద్భుతాలుగా మార్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఆయన ఆశ్చర్యం చేశాడంటే అన్య జనులకు ఆయన తీర్పు తీరుస్తున్నట్లే లెక్క. బంధింపబడిన వారిని విడిపించి తర్వాత నడిపిస్తారు.
ఎక్కడికి నడిపిస్తానన్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను వారిని నడిపించుటకు వచ్చినానని అన్నారు. భూ సంబంధమైన ఐగుప్తు నుండి భూ సంబంధమైన కానానులోనికి వారిని నడిపించిన దేవుడు ప్రపంచమంతా తన విమోచనం ప్రకటింపబడాలని తన సారూప్యం ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆయన ఇచ్చారు. భూమి మీదనున్న కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వభావంలో మొదటి మానవుడైన ఆదాము ద్వారా, మొదటి మానవుడైన ఆదాము యొక్క సహకారి అయిన హవ్వ ద్వారా వారు సంతతిగా వచ్చారు, నోవాహు సంతతిగా వచ్చారు. కనుక ఇజ్రాయేలీయులకు కలిగిన విమోచనం కంటే భూదిగంతాల ప్రజలకు ఒక నిత్య విమోచనం, బైబిల్లో నిత్య విమోచనం అని వ్రాయబడింది. నిత్య విమోచనం సంపాదించాలని దేవుడు యేసుక్రీస్తుగా మారి, రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, ఈ లోకానికి దిగి వచ్చారు. యేసు రాకముందు భూమి మీద ఉన్న ప్రజలందరూ కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన విడిపించడం ప్రారంభించారు. ఆయన ప్రాణత్యాగానికి ముందు కట్టబడిన గాడిదను విడిపించారు. ఆయన ప్రాణత్యాగానికి ముందు సాతాను 18 సంవత్సరాల నుండి బంధించిన స్త్రీని విడిపించారు. ఆయన ప్రాణత్యాగానికి ముందు, అంటే ఆయన రక్తం చిందించి ఆత్మలను విమోచించే ముందు ఆయన సమాధిలో ఉన్న లాజర్ని విడిపించారు. ఒకవేళ నువ్వు 2 దొడ్ల మధ్య కట్టబడిన గాడిదవై ఉన్నావా? ఆ గాడిదంట 2 దొడ్ల మధ్య కట్టబడిందని ఆదికాండంలో వ్రాయబడింది. ఆ గాడిద చాకిరేవుకి వెళ్ళడం కొరకు తన యజమానుని వాకిట కట్టబడి ఉన్నది. ఆ గాడిద ప్రభువుకి కావాలి. ఒకవేళ రక్షణ పొంది ఉన్నావా? నీవు ఒకప్పుడు గాడిదవి, ఒక విధంగా చూస్తే గొర్రెవి, మరొక విధంగా చూస్తే పౌరానివి. నిన్ను ఏ విధం చేత నేను విడిపించడం కొరకు ఆయన నీ మీద కనికరం ఉంచి నిన్ను విడిపించుటకై సేవకుల్ని పంపించారు. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులను ఆ గాడిద ఉన్న గ్రామానికి పంపించారు. మీకెందుకు ప్రభు ఆ గాడిద? మేము గాడిదను తోలుకొని వస్తూ ఉంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? యేసు ప్రభు శిష్యులు గాడిదలు తోలుకొని వెళ్తున్నారని అని వారు ఫీల్ అవ్వాల. దేవుని యొక్క సేవకులు వారి యొక్క పరిచర్యలో ఎంత కింద స్థాయికి వెళ్ళడం కొరకు ఫీల్ అవ్వకూడదు. వారు ఫీల్ అయ్యారంటే ఎవరితోనైనా కూర్చొని భోజనం చేయడానికి వారు సిద్ధపడాలి. ఎవరైనా ఏమైనా తిరస్కరించినా వారు అంగీకరించడానికి సిద్ధపడాలి. అప్పుడే ఆత్మలు రక్షించబడతాయి. ఫీలింగ్ ఉన్న చోట ఆత్మలు రక్షించబడవు. వాళ్ళు ఆ గాడిదను కట్టి ఉన్న ఆ గ్రామానికి వెళ్ళి విప్పుతున్నప్పుడు ప్రభు ముందే చెప్పారు, ఎవరైనా మిమ్మల్ని ఆక్షేపిస్తే చెప్పండి, ఇది ప్రభువుకి కావాలి. ఆ గాడిద నేనే, ఆ గాడిదను నేనే, నేను ప్రభువుకు కావాలి. కాబట్టి అపోస్తులు, దైవజనులు, ఆత్మీయ తండ్రి, అనేకులకు ఆత్మీయ తండ్రి పాస్టర్ దేవరాజ గారి ద్వారా ఈ గాడిద విడిపించబడి యేసు ప్రభు ఎక్కి పరలోక సంబంధమైన వాహనంగా మారింది. హల్లెలూయా. రక్షణ పొందని వారందరూ గాడిదలుగా కట్టబడి ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు 2 దొడ్ల మధ్య 2 తలంపులకు సూచన. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉంటారని ఏలియా తన ప్రజలను అడిగాడు. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉంటారు? అయితే ఇటుండండి దేవుని వైపు, లేకపోతే అటుండండి దేవుడు కాని వారి వైపు. ఎన్నాళ్ళు మట్టుకుంటారు మీరు అని అడిగారు. ఆ ప్రకారంగా 2 తలంపుల మధ్య ఉండమాకండి, ఒకే తలంపు. ఆ తలంపు పరలోకపు తండ్రి యొక్క తలంపుతో ఐక్యమై ఉండాలి. నో సెకండ్ థాట్స్, నో 2 థాట్స్, ఓన్లీ సింగిల్ థాట్ విచ్ ఈస్ యునైటెడ్ విత్ ద హెవెన్లీ ఫాదర్. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. కాబట్టి ఆయన అన్నారు, కనుక మన తలంపులు ఆయన తలంపులు కలిసేటట్లు మనం తలంచాలి. హల్లెలూయా. అది ఆశగల మన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు కదా. అలాగున ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేసే ముందే కట్టబడిన గాడిదను విడిపించిన దేవుడు ఆయన. చదవబోతున్నాం. రెండోది, అమ్మా నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని ఆయన చెప్పారు. 18 సంవత్సరాల నుండి ఆమె మీద ఒక సైతాను కూర్చొని ఉంది. కొందరి మీద ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని దయ్యాలు కూర్చొని వారిని వంచేస్తూ ఉంటాయి. దేవుని ప్రజలు వంగిపోయారు. ఎంతవరకు వంగారంటే
నీ వీపుని నీవు వంచు దారి చేసుకొని మేము నడుస్తామని అన్నారంట. అంతవరకు వంగారంటాడు. దేవుని యొక్క మధ్యము, దేవుని యొక్క చేతిలో క్రోధపాత్ర త్రాగిన దాన వాళ్ళు వంచమని చెప్తే నీ వీపు నేల మట్టుకు వంచితివి కాబట్టి నీ మీద వారు నడుచుకుంటూ వెళ్ళారు. కానీ ఇక మీదట నిన్ను నేను హెచ్చిస్తాను, వారిని నేను సిగ్గుపరుస్తానన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ముందు వంగమాకండి. యేసు ప్రభుతో వాడు అదే అన్నాడు, నా ముందు సాగిలపడు, లోకరాజ్యాలు నీకు ఇస్తానని. మనుషుల ముందు వంగమాకండి. అవునా? అబ్రహాం ఎవరు ఎదుట వంగారు? 24 పెద్దలు ఎవరు ఎదుట సాగిలపడుతున్నారు? ఆ మహాదేవుని ఎదుట సాగిలపడండి, వంగండి. హల్లెలూయా. అది సాతాను కొందరిని వంచేస్తాడు. కొన్ని వెనుముకల్లో స్పైనల్ కార్డ్ పెయిన్స్ వస్తాయి, కొందరికి నడువు నొప్పులు వస్తాయి, కొన్ని చోట్ల తలనొప్పులు, ప్రతి విధమైన అంధకార శక్తుల యొక్క క్రియలు క్రియ చేస్తూ ఉంటాయి. కాబట్టి యేసు ప్రభుల యొక్క చూపు ఆ స్త్రీ మీద పడింది. ఈ ఆరాధనలో ఎవరైనా కట్టబడి ఉంటే, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడే దేవుడు యూట్యూబ్ ద్వారా చూస్తున్నా కానీ మీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అగ్ని లాంటి మాటలు మీ ముందు ఎందుకు ప్రకటించబడుతున్నాయి అనగా, ఒకవేళ మీ బలహీనతలకు మీరు వంగిపోయారేమో. మీరు వంగేటట్లు తలెత్తి యేసు ప్రభుని చూడకుండా మనసులో ఏదో నిరాశ, ఏదో తెలియని శోధన, ఏదో కృంగుదల, ఎవరో వెనక్కి లాగుతున్నారు, ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు, భూమిని చూసేటట్లు చేస్తున్నారు, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు, పరలోకంలోనూ ఐక్యమైన మీ మనసు దించుతున్నారు. కాబట్టి వంగిపోతే యేసు ప్రభువు వారు చూశారు ఆ స్త్రీని, ఆ పరిశుద్ధుడు మీ వైపు చూస్తున్నారు. చూసి, అమ్మా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొంది ఉన్నావని అన్నారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? 2 దొడ్ల మధ్య నుండి గాడిదను విడిపించి తీసుకొస్తే కింద ఏమైంది? ఆ గాడిద క్రింద వస్త్రాలు వేయబడ్డాయి, పైన కూడా వస్త్రాలు వేయబడ్డాయి. యేసు ప్రభులు వారు కూర్చున్నారు, యేసయ్యకు జయగీతం పాడుతూ ఉంటే, ఇదిగో ఖర్జూర మట్టలతో ఆయనను ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిని ఆ గాడిదకి ఎంత సంతోషం కలిగిందో. చాకలి రేవుకి వెళుతూ మురికి బట్టలు మోసిన గాడిద ఇప్పుడు మహోన్నతుని మోయిటకు అర్హత పొందుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పాపమనే ఆ మురికి బట్టలను విడిచి ఆయన నిన్ను పిలిచిచున్నారు అనగానే గుడ్డివాడు ఏం చేశాడు? వెంటనే దిగ్గున లేచి ఆలస్యం చేయకుండా ఆ వస్త్రములను పారవేసి దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూపు పొందుకున్నాడు. అవునా? మలిన వస్త్రాలు ధరించుకుంటే ఏం చేశారు దేవుడి దూత? ఇదిగో తన మలిన వస్త్రాలు తీసివేయమని చెప్పి ప్రశస్త వస్త్రాలతో అలంకరించి తల మీద పాగా పెట్టారు. ప్రియ దేవుని బిడ్డ, నీ నడుము మీద, నీ జీవితం మీద ఉన్న పాపమని మురికిని తీసివేసి నిన్ను ఆయనెక్కి వాహనంగా మార్చిన దేవుడు ఆ స్త్రీని ఎలా విడిపించారు. ఈరోజు ఈ ఆరాధనలో ఈ వాక్యం నేను చేతులేసి ప్రార్థన చేసేది తర్వాత ఈ వాక్యం ప్రకటించబడేటప్పుడు ఈ వాక్యానికి ఒక స్వభావం ఉన్నది. దేవుని యొక్క స్వభావమే విడిపించుట. ఏమని ఉందంటే, హీ సెంట్ హిజ్ వర్డ్ అండ్ డెలివర్డ్ దెమ్ అవుట్ ఆఫ్ ఎవరీ డిస్ట్రక్షన్స్ అని రాయబడింది. అండ్ హీల్డ్ దెమ్ అండ్ డెలివర్డ్ దెమ్. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసిన, వారిని విడిపించను, వారు పడిన గుంటల్లో నుండి వారిని లేవనెత్తను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన విడిపించే దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను విడిపించుటకు, ఆయన నడిపించుటకు దిగొచ్చున్నారు. మూడోదిగా లాజరు యొక్క కట్లు ఆయన విడిపించి, ఒకటి మరణపు కట్లు, రెండోది శరీరానికి కట్టిన కట్లు విడిపించి, సమాధి నుండి విడిపించి లాజర్ని బయటికి పోనిస్తే లాజరు ఆయన పక్కనే కూర్చొని భోజనం చేయడానికి దేవుడు అర్హత ఇచ్చారు. లేకపోతే లాజర్ యొక్క జీవితం ఆఖరి పేజీ అయిపోయింది. పుస్తకం లాజర్ యొక్క జీవితం, ఆ పుస్తకం నిండిపోయింది. లాజర్ యొక్క జీవితం నిండిపోయింది. క్లోజింగ్ స్టేజ్కి వస్తే ప్రభువైన దేవుడు తనతో మాట్లాడుతున్నారు. ఏమని? లాజరు లోపలే ఉండనలా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పేరు పెట్టి చెప్పలా. అక్కడ ఎంతోమంది సమాధి చేయబడి ఉండొచ్చు, కానీ లాజర్ పేరే ఆయన ప్రస్తావించారు. దానికి కారణం లాజర్ని బ్రతికించడం ఆయనకి ఇష్టమైంది. బైబిల్లో రాయబడింది, తనకిష్టమైన వారిని తండ్రి బ్రతికిస్తారు. బైబిల్లో రాయబడింది, కుమారుడు తనకిష్టమైన వారిని బ్రతికిస్తారు. ఆయనకి ఇష్టమైంది కాబట్టి మనల్ని బ్రతికించారు. స్తోత్రం చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. జ్ఞాపకం చేసుకుని రక్షణను భయంతో, వణుకుతో కాపాడుకోండి. సేవకులు చూసి వణకొద్దు, సంఘస్థులను చూసి వణకొద్దు, ప్రపంచాన్ని చూసి వణకొద్దు, అధికారులను చూసి వణకొద్దు, కానీ భయంతో వణుకుతూ ఈ రక్షణ కాపాడుకోండి. ఎంతోమంది ప్రపంచంలో రక్షణ లేనివారు ఉంటే నీ పేరు పెట్టి, నీ పేరు ఏమిటో,
ఏమిటో నీ పేరు? షారా అవ్వచ్చు నీ పేరు, అవునా? ప్రిస్కిల్లా అవ్వచ్చు నీ పేరు, లేకపోతే ఫిలిప్ అవ్వచ్చు నీ పేరు, లేకపోతే ఏదో అవ్వచ్చు నీ పేరు. నీ పేరు పెట్టి నిన్ను పిలిచారు బయటికి. ఎక్కడి నుండి? మరణం నుండి జీవ, ఎక్కడి నుండి? సమాధి నుండి స్వేచ్ఛకు, ఎక్కడి నుండి? కట్ల నుండి స్వాతంత్ర్యానికి. అతడు కట్టబడినప్పుడు ఇతని కట్లు విప్పి ఇతన్ని పోనీయండి అని అన్నారు. అతన్ని తీసుకుని వెళ్ళి, అవునా, మరణంలోనికి దింపితే, సమాధిలోనికి మనుషులు దింపి పాతిపెట్టి రాయి దొర్లిస్తే యేసు వచ్చి రాయి దొర్లింపచేసి లాజర్తో మాట్లాడి లాజర్ని బయటికి పిలిచారు. విడిపించుటే దేవుని యొక్క స్వభావం, కట్టడం సాతాన్ యొక్క స్వభావం. దేవుడు మన జీవితంలో లేకపోతే కట్టబడి ఉండేవాళ్ళం. సాతాన్ యొక్క కట్లు వేరు, వాడి చేతిలో ఉన్న తాళ్ళు వేరు, అవునా, వాడే సంఖ్యలు వేరు. మన చేతిలో ఉన్న కట్లు వేరు, మన చేతిలో ఉన్న, అవునా, సంఖ్యలు వేరు. దేవుని యొక్క, అవునా, చేతులు బాహుబలం వలన మనకు విడుదల దొరికింది, విమోచనం దొరికింది, విముక్తి దొరికింది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మార్కు 11:2 చదువుతున్నాం, లూకా సువార్త 18 చదువుతున్నాం, యోహాను 11 చదువుతున్నాం. చదువుదాం. మార్కు సువార్త 11:2. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మేము నడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఎప్పుడైతే వాళ్ళు ఆన్సర్ ఇచ్చారో ఇది ప్రభువుకు కావాలి, నోరు మూసుకొని దానిని తోలుకొని వెళ్ళడం కొరకు వాళ్ళు అనుమతి ఇచ్చారు. ప్రభువుకి కావాల్సిన వారిని ఆటంకపరిచేవారు ఎవరూ లేరు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ప్రభువుకి కావాలి కాబట్టి మీరు విడుదల పొందే సమయంలో, ఏ సేవకులైనా వచ్చి మీతో మాట్లాడే సమయంలో, ఏదైనా కానీ ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరపరిచినా, వాళ్ళని అభ్యంతరపరిచినా, ప్రభువుకి మీరు కావాలి, నేను కావాలి కాబట్టి ఆయన యొక్క సంకల్పం మనకు విమోచనం కలిగించింది, ఆయన దగ్గరకు నడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ సెకండ్ రిఫరెన్స్ లూకా సువార్త చదువుతున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 13:12. లూకా 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. అది సాతాను యొక్క ఆ బరువు దించేశారు. ఎప్పుడైతే అమ్మ నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆయన మాట్లాడారో అదే చెప్తున్నాను నేను. సేవకులు చేతులేసి ప్రార్థన చేసిన తర్వాత తప్పకుండా స్వస్థత వస్తుంది. వేరేస్ లార్డ్ గాడ్ సెడ్, వారి మీద చేతులుంచుడి, రోగుల మీద చేతులుంచుడి, వారు స్వస్థత పొందుతారు. దానికి ముందుగా వాక్యం ప్రకటింపబడుతుంది. ఆ వాక్యంలో ఏం విన్నారు? అమ్మా నీతో మాట్లాడుతున్నారు, నిన్ను అమ్మా అని పిలుస్తున్నారు. ఆయనే అమ్మ, అవునా, ఆయనే నాన్న, కానీ అమ్మా అని పిలుస్తున్నారు. ఎంత మమకారం కలిగిన యేసు ప్రభు యొక్క పిలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మమకారం కలిగిన పిలుపు ఆయనది కనుక, అవునా, ఆమె బరువు దించేశారు. ఆ మాటకు అమ్మ నీ బలహీనతల నుండి నువ్వు సాతానా వెళ్ళిపోనల్లా. అక్కడ సాతాన్ని గద్దించలా, ఆమెతో మాట్లాడారు. అక్కడ సాతాన్తో ఆయన మాట్లాడలా. అమ్మా నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. మామూలు దయ్యం కాదు. 18 సంవత్సరాల నుండి వీపు మీద కూర్చుంటే ఆమె వెన్నెముక స్పైనల్ కార్డ్ వంగిపోయింది, నేలను చూస్తూ ఉంది. కొంతమంది ఆత్మీయ జీవితంలో వంగిపోతారు, కొంతమంది శరీర ప్రకారంగా వంగిపోతారు. అలా వంగమాకండి. వంగితే నేల కనబడుతుంది, తిన్నగా నిలబడితే ప్రభు కనబడతారు, ఆయన ముఖం కనబడుతుంది. భూ సంబంధమైన వాటిని చూచేటట్లు వంచుతాడు సాతాను. పరలోక సంబంధమైన వాటిని చూడకుండా పరలోక సంబంధమైన వాటిని చూచేటట్లు ఆయన విడిపిస్తారు. ఆయన మీద, ఆయన యొక్క సింహాసనం మీద, ఆయన రాజ్యం మీద మన చూపులు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ పరలోకంలోనే మన హృదయాలు ఉండాలి. బైబిల్ అలా చెప్తుంది. ఉద్యోగం చేయాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని మనం పరామర్శించాలి, విశ్వాసులతో మాట్లాడాలి, వ్యాపారానికి వెళ్ళాలి, చదువుకోవాలి. కానీ మన యొక్క నడకలు, అవును, మన నడవటం, మన కూర్చోవటం, మన హృదయాలు అవును ఐక్యమై ఉండటం పరలోకంతోనే ఉండాలి. ఎందుకనంటే 100 సంవత్సరాలే ఇక్కడ టెంపరీగా వచ్చాం, పర్మనెంట్గా అక్కడ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం
43, 44 లాజరు ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. 12:2 చదువుతున్నాను. అదే యోహాను సువార్త 12:2. మార్తా ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పండుకున్నవాడు, సమాధికి దిగిపోయినవాడు. అందుకనే బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఆయనంట, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆయన సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నిన్ను విడిపించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 4 రోజులు అయిపోయింది, రోగం వచ్చింది, మరణం వచ్చింది, సమాధి వచ్చింది, పడుకోబెట్టేశారు, చుట్టూ పేతవస్తాలతో కట్టేశారు, ఎవరు లేరు, చీకటిలో అలాగనే రాయి దొర్లించేశారు, వెళ్ళిపోయాడు. రాజరాత్మ ఎక్కడికి వెళ్ళిందో మొత్తానికి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అలాంటి వ్యక్తివి ఎవరు? నేనే ఆ లాజర్ని. మీరే ఆ లాజర్. యూట్యూబ్లో చూస్తున్న మీరు ప్రతి వారు లాజరే. ఈ వాక్యం ప్రకటిస్తున్న నేను లాజర్ని. అవునా? ఈ మాటలు ఆరాధనలు వింటున్న మీరందరూ, మనం అందరం లాజర్ని. ఎక్కడున్నాం? అవునా? సమాధిలో పాపం చేత, అక్రమం చేత చనిపోయి ఉండగా ఎక్కడ కూర్చోబెట్టాడు? పిలిచి ఆయన పక్కన భోజనానికి అనేక మంది కూర్చుంటే లాజర్ నాతో పాటు కూర్చొని భోంచి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజున యేసే పక్కన లాజర్ కూర్చొని భోంచేశారు. ఎవరో వడ్డించారు, కానీ మధ్యాకాశాన యేసే మాత్రమే వడ్డించబోతున్నారు. మనం అందరము కూర్చొని భోంచేయబోతున్నాం. 7 సంవత్సరాల విందు. స్తోత్రం. జీవవృక్ష ఫలాలు తినబోతున్నాం. నిత్యత్వంలో, నూతన యెరూషలేములో, సియోనులో దేవునికి మహిమ కలుగును గాక. మరుగైన మన్నా భుజింపనిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను మట్టి తింటా ఉంటే, దేవదూతలు మన్నా తింటా ఉంటే, మనము జీవాహారమైన వాక్యం తినుటకును, ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకున్నటకును, పరలోకపు మన్నా తినుటకును, ఇదిగో జీవవృక్షాలు ఫలాలు తినుటకును అర్హత కలిగించింది ఈ విడుదల. ఏ కార్యాల నుండి విడుదల పొందాలి? ఈ 2 భాగాలుగా ఉంటుంది మెసేజ్. ఈ వారం హాఫ్ మెసేజ్ ఉంటుంది, మిగిలింది 2వ వారంలో ఉంటుంది. పాపం నుండి విడుదల పొందాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరండి. మొదటి పాయింట్, మొదటి మెట్టు, వీ షుడ్ బి రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అవునా? ఒకవేళ మీరు విడుదల పొందుంటే అది దేవుడిచ్చిన రక్షణ కనుక దేవునికి ఎప్పటికీ రుణపడి ఉండండి. ఎఫెసీ పత్రిక 1:7. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 3 విషయాలు రాయబడ్డాయి. ఆయన రక్తం, విమోచనం, క్షమాపణ. విడుదల వచ్చిందా? క్షమించబడ్డట్టు. మళ్ళీ తిరిగి దేవుడు చూడరు, దాన్ని వెనక్కి తిరిగి చూడరు. ఇదిగో నీ పాపములను నా వీపు వెనక్కి మళ్ళించున్నాను, మరలా వాటిని జ్ఞాపకం చేసుకుని. మనుషులు జ్ఞాపకం చేసుకుంటారేమో, అవునా? ఆయన మాత్రం, మనం ఎన్నో పాపాలు, జన్మత, కర్మత, ప్రతి మనుషుడు ఏ భేదము లేదు. ఎవరెవరు పాపం చేశారు అని అంటే, దేవదూతలే పాపం చేశాయి, ప్రవక్తలే పాపం చేశారు. అవునా? ఏ భేదం, రాజులే పాపం చేశారు, ఏర్పరచబడిన వారే పాపం చేశారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఒక్కసారి ఆయన క్షమించారంటే తిరిగి ఆ గతాన్ని ఆయన తీసుకుని రారు. ప్రస్తుతమే ఆయనకు కావాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇట్ వాస్, అవునా, పాస్ ఓవర్, దాటిపోయి. అందుకని వీపుని ఎవరు వెనక్కి తిరిగి చూసుకోరు. ఆ ప్రకారంగా నా వీపు వెనకాల పాతాళంలో నీ పాపాన్ని పడవేసి ఉన్నాను. ఇక ఎన్నడు నేను నీ అతిక్రమాన్ని జ్ఞాపకం చేసుకోను. ఇక మీదట పాపం చేయకుము. పాపం నుండి విడుదల ఎలాగా? 1, ఆయన రక్తం మరణ. ఆ విమోచనం పేరు క్షమాపణ. ఎవరికి క్షమాపణ దొరికిందో వారు విడుదల పొందినట్లు. మీ పాపాలు క్షమించబడ్డాయా? ఈ మాటలు వినుతున్న మీరు ఎవరైనా కానీ మీ పాపాలు క్షమించబడ్డాయా?
ఒకవేళ మీ పాపాలు క్షమించబడకపోతే 9:22 హెబ్రీ పత్రిక ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న రక్తం చిందింపకుండా పాపం క్షమించబడదు. ఆ పాప క్షమాపణ కొరకు, ఆ విడుదల కొరకు యేసుక్రీస్తు శరీరంగా మారాల్సిన అవసరం వచ్చింది. చదువుదాం హెబ్రీ పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ప్రత్యక్ష గుడారంలో చేర్చబడిన ప్రతి వస్తువు రక్తం చేత శుద్ధీకరింపబడాలి. పరలోకము ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యమైంది. ప్రత్యక్ష గుడారానికి ఒకటే ద్వారం, నోవాహు ఓడకు ఒకటే తలుపు, పరలోకానికి ఒకటే ద్వారం. ఆ ద్వారం పేరు నేనే ద్వారమును. గొర్రెలపో ద్వారం నేనే మార్గము, ఐ ఆమ్ ద వే, నేనే సత్యం, ఐ ఆమ్ ద ట్రూత్, నేనే జీవ, ఐ ఆమ్ ద లైఫ్, నేనే పునరుత్థానం, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అన్నారు ఆయన. పరలోకానికి ఒకటే ద్వారం. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నీ రక్తం చేత శుద్ధి చేయబడాలి. ఎందుకంటే అంతకుముందు ఎవరి దగ్గర తయారయ్యాయో తెలియదు. లోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఆయన నిర్మించమన్నారు, ఎవరెవరో పనులు చేశారు. అందుకనే కదా మందిరం ప్రతిష్ఠిస్తారు. ఆ స్థలాల్లో మందిరం కట్టబడిన తర్వాత, వస్తువులు తేబడిన తర్వాత ఎందుకు ప్రార్థన ద్వారా సేవకులు, ఎవరైనా కానీ ప్రపంచంలో సేవకులు ఎందుకు ప్రతిష్ఠిస్తారనగా, ఆ ప్రతిష్ఠ ద్వారా అది 3 అనుభవాల్లోకి వెళ్తుంది. ఒకటి ప్రతిష్ఠ అనగా, రాసుకోండి లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఒకటి ప్రతిష్ఠ అనగా వేరుపరచబడటం. ఆ వస్తువు ఇక మీదట ఫర్ ద లార్డ్స్ సర్వీస్, దేవుని యొక్క మహిమ గల సేవ కొరకు అది పరిశుద్ధపరచబడుతుంది, ప్రత్యేకింపబడుతుంది. అండ్ సెకండ్, ఆ ప్రతిష్ఠ అనగా సమర్పణ, ఇక మీద దేవునికి సమర్పించబడుతుంది. సమర్పించుకున్నాను నా జీవితం కదా, తిరిగి అది లోకానికి సమర్పించబడకుండా జాగ్రత్త పడాలి. నువ్వు వేరుపరచబడిన మీదట మరలా కలవకూడదు. వేటి నుండి ఎవరి నుండి వేరుపరచబడ్డావు. అది మూడవదిగా ప్రతిష్ఠ అనగా పరిశుద్ధపరచబడ, శాంక్టిఫికేషన్. అలా ప్రత్యక్ష గుడారంలో ఆ వస్తువులు తయారు చేశారు. బేసలేలు, పనివారు చాలామంది సీనాయి పర్వతం మీద యెహోవా తండ్రి తన దాసులైన దైవజనులైన మోషేకి ఏ మాదిరి చూపించారు, ఏది చూపిస్తారో దేవుడు అదే ప్రకారంగా తయారు చేయాలి. సంఘాన్ని ఎలా పడితే అలా కట్టకూడదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాత పెట్టుకోకూడదు. సంఘం అనగా పరలోకానికి వెళ్ళే నివాసం. దాని సేవకులు ఎలా పడితే అలా కట్టకూడదు. హెచ్చరికలు ఉంటాయి, నొచ్చుకోకూడదు. అవునా, గద్దింపులు ఉంటాయి, మొహం మార్చుకోకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను గద్దిస్తున్నారే కానీ, దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరిస్తున్నారే. కలల్లో వచ్చి, స్వప్నాల్లో వచ్చి, పలు విధాలుగా అలాగున ఎలా చూపించారో అలాగే బేసలేల ద్వారా దేవుడు చెప్పిన లెక్కల ప్రకారంగా నిర్మించిన తర్వాత తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టేశారా? కాదు, ప్రతి దాన్ని రక్తం ద్వారా ప్రతిష్ఠించారు, నూనె పోసి అభిషేక తైలం ద్వారా ప్రతిష్ఠించారు. అలా పరిశుద్ధపరచబడింది. మరి పరలోకం ప్రత్యక్ష గుడారం కంటే కోట్ల రెట్లు గొప్పది కదా. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మరి పరలోకంలో నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము పట్టణం, సియోను. మరి అక్కడికి చేరాల్సిన సంఘాన్ని ఆయన ప్రతిష్ఠించాలి కదా. అందుకని రక్తం చిందింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూతలు శరీరాన్ని ధరించుకున్నా కానీ వాటి యొక్క రక్తం విమోచింపలేదు. మనుష్యులు ఎవరైనా మేము రక్తం చిందిస్తామని ముందుకు వచ్చినా కానీ వాళ్ళ రక్తం ద్వారా విడుదల కలగదు. వేరేస్ పాపం లేని రక్తమై ఉండాలి. అవునా, ఆ రక్తం ఎక్కడుందనంటే కేవలం దేవునిలో మాత్రమే ఉన్నది. ఆయన ఆత్మయ్య ఉన్నారు, అగ్ని అయి ఉన్నారు, అవునా, అనంత స్వరూపి అయి ఉన్నారు. కాబట్టి ఆయన మనుష్యునిగా మారి పరిశుద్ధాత్మ అగ్నితో కేవలం తండ్రి లేకుండా కన్యమరియ ద్వారా ఒక శరీరాన్ని ధరించుకొని ఆ శరీరం పాపుల చేతికి అప్పగించుకొని నీ కొరకు యేసు అప్పగించుకున్నారు. నీవు ఆయన కొరకు ఏమో అప్పగిస్తావు. యేసయ్య మన కొరకు ఆయన శరీరాన్ని పాపుల చేతికి అప్పగించారు. అవునా, అప్పగించారు. పాపుల చేతికి ఆయన శరీరం అప్పగించబడింది. ఆయన ఆత్మ తండ్రి చేతికి అప్పగించుకున్నారు. ఆయన రక్తం మనుషులందరి కొరకు అప్పగించుకున్నారు. దాని మూలంగా ఆయన తల నుండి అరికాలు వరకు రక్తం చిందింపబడింది. వేరేస్ ఆ రక్తం ఎక్కడెక్కడ ఆయనను కొట్టారో తెలుసా మీకు? తల మీద కూడా కొట్టారు.
ముఖం మీద కూడా కొట్టారు ఆయన, ప్రక్కలో పొడిచారు ఆయన, వీపు మీద కొరడాలు అవునా తో కొట్టారు ఆయన, చేతులకు మేకులు కొట్టారు అవునా, ప్రక్కలో బళ్ళెం పోటు, కాళ్ళకు మేకులు, ఎన్ని దెబ్బలు అక్కడక్కడ ఎక్కడెక్కడ ఆయనకు శరీరంలో దెబ్బలు తగిలాయి. ఆయా స్థలాల్లో నుండి ఎక్కడెక్కడ రక్తం చిందింపబడిందో ఆ రక్తం వలన నడినెత్తు నుండి అరికాలు వరకున్న వ్యాధి తొలగిపోయింది. ఆ వ్యాధి పేరు పాపం. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడని బైబిల్లో ప్రభు సెలవిచ్చారు. నడినెత్తు నుండి అరికాలు వరకున్న వ్యాధి, పాపం అనే వ్యాధి నుండి విడుదల చేయడం కొరకు యేసు ప్రభు నీ కొరకు రక్తం చిందించారు. దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీ పత్రిక 1:14 ప్రకారంగా ఆ కుమారుని యందే పాప క్షమాపణం, ఆ కుమారుని యందే విమోచనం చదువుతున్నాం. కొలస్సీ పత్రిక 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. పాప క్షమాపణ కలుగుచున్నది ఆయన యందే. ఈ ఆరాధనలో ఎవరైతే వారి జీవితంలో జన్మత కర్మత ఊహ తెలిసినప్పటి నుండి ఏ పాపమైనా ఒకవేళ చేస్తున్నా యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా ఈ యూట్యూబ్లో మాటలు వింటున్న వారిని అంగీకరించండి. సిలువను తేరి చూడండి. ప్రభువా మీరు నా కొరకు చనిపోయారని విశ్వసించుచున్నానని ఒప్పుకోండి. ప్రభు అని తన నోటితో మీ నోటితో ఆయనను ఒప్పుకోనండి. తండ్రి అన్న దేవుడు మృతుల్లో నుండి మిమ్మల్ని ఆయనను లేపారని విశ్వసించడం మీకు రక్షణ కలుగుతుంది. ప్రభువా తెలియక చేశాను, తెలిసి చేశాను, ఇంకా చేస్తున్నాను. దీని తర్వాత కొనసాగుతూ ఉంటుందా? ఫ్యాన్ తిరిగి 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 అవునా ఆగిపోదా? లైట్ ఎలిగి 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 మాడిపోదా? సూర్యుడే ఒక రోజున నరుపెక్కి ఎరుపెక్కడా? చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు రాలిపోవా? ఏది నిత్యం నిలుచుతుంది? నీతిమంతుడు నిత్యం నిలుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అదా కాబట్టి నీ పాపములకు క్షమాపణ కొరకు ప్రభుని తేరి చూసి నన్ను క్షమించు ప్రభు అని అడిగితే ప్రపంచంలో ఎవరు క్షమించలేరు కానీ అవునా నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు గల వాడవు అంటే దట్టి దేవుడు అని రాయబడిన మాట ప్రకారంగా ఆయన నిన్ను క్షమిస్తారు. ఆయన నిన్ను ఆయన రక్తంలో కడుగుతారు. ఆయన ఇచ్చిన విమోచనంలో మొట్టమొదటిది ఫ్రమ్ సిన్, డెలివరెన్స్ అవుట్ ఆఫ్ సిన్. రెండో విమోచనం మరణం నుండి విడుదల, అది నిత్య మరణం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ మెట్టు 2వ పాయింట్. హెబ్రీలకు రాయబడిన పత్రిక డెలివరెన్స్ ఫ్రమ్ డెత్, రిడెంప్షన్ అవుట్ ఆఫ్ డెత్ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివారాయను. చూసారా? మరణం యొక్క బలం గలవాడిని. సాతాన్ యొక్క బలం మరణం. బైబిల్లో రాయబడింది సాతాన్ యొక్క బలం మరణం, మన యొక్క బలం జీవం. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా కాదా? దావీదు అందుకనే తన బలం గులియాతుని పడగొట్టాలన్నా, సింహాన్ని ఎలుగుబంటిని చంపాలన్నా, ఫిలిస్టీలతో యుద్ధం, శత్రువులతో యుద్ధం చేయాలన్నా తన బలం తన కత్తిలో లేదని గ్రహించి తన బలానికి పేరు పెట్టేశాడు. ఏమని పెట్టాడు? నా బలమా యెహోవా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీ బలం ఎందులో ఉన్నది? గుర్రముల కాలి సత్తు యందు ఆయన ఆనందించాడు, నరుల కాలి సత్తు యందు ఆయన ఆనందించాడు. తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆయన ఆనందించే వారై ఉన్నారు. నీ బలం నీ దేవుడే. సాతాన్ యొక్క బలం మరణం. మరణం యొక్క బలం గల వాడిని దేని ద్వారా నాశనం చేయాలి? తన వలన మరణం పొందుకున్న వారిని దేని వలన విడిపించాలి? రక్త మాంసములు గల వారిని విడిపించుట కొరకు, మరణం యొక్క బలం గల వారిని నశింప చేయడం కొరకు యేసుక్రీస్తు కూడా రక్త మాంసంలో పాలివారయ్యారు. రెండోది మరణం నుండి విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మరణం పేరు చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 6:23 రోమపత్రిక 20:14 ప్రకటన గ్రంథం. రోమిలకు రాయబడిన పత్రిక 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. 2:20 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 కూడా.
మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. మరణం నుండి నిన్ను విడిపించారు ఆయన. మరణించాడు అనుకో, ఒక మనిషి తిరిగి బ్రతకలేడు. అవునా? పాపం వలన చచ్చిపోయిన వాడు కూడా అలా బ్రతకలేడు. బైబిల్లో రాయబడింది, ఎవరు కూడా తన సహోదరుని విడిపించలేడు. వాని ప్రాణ విమోచన క్రయధనము చాలా గొప్పది, అది ఎన్నడూ తీరకట్లు ఉండవలసిందే. చచ్చిపోయి ఉంటే ఏమన్నాడంటే ఆయన, బ్రతుకుమని నేను నీతో చెప్పగా నీవు బ్రతికితివి. బ్రతుకుమని ఆయన చెప్పకపోతే ఆ మరణంలో చచ్చిపోయి ఉండేవాడు. ఆయన ఎందుకో కనికరించి బ్రతుకుమని నేను నీతో చెప్పగా నీవు బ్రతికితివి. ఆయన మాట ఏం చేసింది? మరణించిన మనుషుల్లో ప్రవేశించింది. ఆ మనుషులో మనమే. బ్రతుకుమని నేను నీతో చెప్పగా నీవు బ్రతికితివి అని అన్నారు ఆయన. అందుకని ఆయన ఏం చేశారు? బిగ్గరగా కేక వేసి తల వంచి ప్రాణం విడిచారు. ఆ శబ్దానికి ఏమైంది? సమాధులు తెరవబడ్డాయి, బండలు బద్దలయ్యాయి, భూకంపం వచ్చేసేసింది. ఆ తర్వాత చనిపోయిన వారు సమాధి నుండి లేచారు. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క బలం కలిగిన సాతానుని నశింపజేసింది. అందుకనే కదా కలవరికి వెళ్లకుండా యేసుప్రభులు వారు ప్రాణత్యాగం చేయకుండా పేతురులో వచ్చి ఏమన్నాడు సాతాను? ప్రభువా, నువ్వు సిలువ మరణానికి వెళ్ళకూడదు. అయ్యో ఎలాగా అంటే పేతురు వెనక్కిపోనల్లా పేతురు ద్వారా మాట్లాడుతుంది సాతానని గ్రహించాడు. మనం అవునా, కొన్నిసార్లు దేవుని పని కొరకు మనల్ని ఆటంకపరిచేటప్పుడు వారి ద్వారా ఆటంకపరిచేది సాతానని గ్రహించాలి. అలాగే సేవ చేస్తున్నాం. లేకపోతే మమ్మల్ని వెనకలాగే అవునా చేదు అనుభవాలు, మారా అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఎలాగైనా ముందుకెళ్ళాలి. అలాగనే చాలామంది విశ్వాసులు ముందుకెళ్తున్నారు. వాళ్ళు వెనకలాగే అసమాధానాలు, ఆర్థిక లేమిలు ఎన్నో ఉన్నాయి, అనారోగ్యాలు. అయినా కానీ వాటి ద్వారా సాతాను క్రియ చేస్తున్నాడేమో, దేవుడు కొంచెం అనుమతి ఇచ్చారేమో. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా సాతాను వెనక్కి పో అనగానే పేతురులో ఉన్న పిశాచి వెళ్ళిపోయాడు. పేతురు కాదు, యేసుప్రభుని ఆటంకపరిచింది సాతాను. ఎందుకంటే ఆయన కానీ సిలువకు వెళ్ళారంటే దేవుడైన యెహోవా ఏదైనా తోటలో ఆ సర్పంతో చెప్పిన ఆ ప్రవచనం నెరవేరుతుంది. సర్పంతోనే ప్రవచనం చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఘట సర్పం ఆ సాతానుతో ఏమని ప్రవచనం చెప్పారంటే, సరే మోసం చేసావా, సరే పోని అని అనలా. ఏమన్నారంటే, నువ్వు మోసం చేసావు కాబట్టి నీకు ఏం శిక్ష వేస్తున్నాను విను. నువ్వు జీవితకాలం అంతా మట్టి తింటావు, నువ్వు ప్రాకుతూ బ్రతుకుతావు. నా సారూప్యంలో ఉన్న మనిషిని మోసం చేసావు కాబట్టి ఇదిగో స్త్రీ సంతానం ఆయన అవునా, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్యలో వైరం పెడతాను. ప్రియ దేవుని బిడ్డ, స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. అవునా, స్త్రీ సంతానం. సాతాను యొక్క సంతానం ఎవరు? అంధకార శక్తులు, చేతబడి చేసే శక్తులు, చేతబడులకి వాడబడే శక్తులు. వైరం పెడుతున్నాను. ఇదిగో ఆయన నీ తల మీద కొడతాడు, నువ్వు అతని కాలి మీద కాటేస్తావని అన్నారు. అంటే నడవడికలను మార్చే ప్రయత్నం వాడు చేస్తాడు. ఆయన నీ తల మీద కొట్టును అని అన్నారు ఆయన. అదే ప్రవచనం, అదే జరిగింది. తలంపులకు సూచనగా ఉన్నది. సాతాను యొక్క అవునా రూపం లేదు. సాతాను యొక్క 23 చెడ్డ గుణాలే ఒక రూపం కలిగి ఉన్నాయి. యేసుప్రభులు వారు ప్రాణత్యాగం చేసేటప్పుడు సాతాను యొక్క తల కొట్టివేయబడింది. ఎందుకంటే ప్రవచనం అది, ఆయన నీ తల మీద కొట్టును. సాతాను యొక్క తలంపులు తారుమారైపోయాయి. ఏ ప్రకారంగా ఏదేనులో ఉన్న ఆదాము హవ్వలను బోల్తా కొట్టించాడో మనుషులందరినీ బోల్తా కొట్టించాలనుకుంటే మొదటి ఆదాము ఏదేను తోట నుండి బయటకు వస్తే ఈ కడపటి ఆదాము పరలోకం నుండి బయటకు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి ఆదాము తాను చేసిన పాపం కొరకు శిక్ష అనుభవించాడు. శపించలా దేవుడు సాతాన్ని శపించినట్లుగా మనుషుని శపించలా. అవునా, శిక్ష అనుభవించడం కొరకు బయటకు వచ్చేసేసాడు. అంటే శిక్ష, వానికి శిక్ష విధించి వెళ్ళండి, బయటికి వెళ్ళిపోండి, మీరు జీవవృక్ష ఫలాన్ని తిని నిత్య మరణం పొందుతారని అనుకుంటే కడపటి ఆదామని యేసుప్రభులు వారు మనుషులందరూ శిక్ష అనుభవించాలని పరలోకం నుండి దిగి వచ్చి మరణం యొక్క బలం గలవాడిని మరణం ద్వారా నశింపజేయడం కొరకు రక్తమాంసంలో పాలి అయిన మన కొరకు రక్తమాంసంలో పాలివారయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. అది నేను వారిని విడిపించుటకును నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అయిపోయింది సబ్జెక్ట్.
వాక్యం అయిపోయింది. ఇంకా 5 విధాలైన విమోచనపు మెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా మీ రక్షణ కాపాడుకుంటూ యేసుప్రభు మన జీవితంలో రాకపోతే ఎప్పటికీ పంజరం బ్రతికి జైలు జీవితమే. ఆ చెరసాల్లో, అవునా, ఆ పాపంలో, ఆ 2 దొడ్ల మధ్య 2 తలంపుల్లో ఆ నడువు మీద కూర్చున్న సైతాను వంచేస్తూ ఉంటే భూమిని చూస్తూ, యేసుప్రభు మాటలు వింటున్నా కానీ భూమిని చూస్తూ ఉన్నా. ఆ అనుభవాలలో, అవునా, ఆ సమాధిలో, ఆ పాతాళంలో, ఆ లాజర్ లాగా, అవునా, ఆ పాపంలో, ఆ మరణంలో బంధింపబడి ఉండేవాళ్ళం. ఆయన దిగి వచ్చారు. ఐగుప్తులో కాలు పెట్టిన దేవుడు నీ పేట ఏదో కంసాలపేట అవ్వచ్చు, అవునా, లేకపోతే రాజరాజపేట అవ్వచ్చు, నీ జిల్లా ఏదో కృష్ణా జిల్లా అవ్వచ్చు, గుంటూరు జిల్లా అవ్వచ్చు. నీ పరిస్థితులు, నీ సరిహద్దులు ఏయో, ఏ గ్రామమో, ఏ దేశమో, ఇంగ్లాండ్ దేశమో, కెనడా దేశమో, ఆస్ట్రేలియానో, జపాన్నో, కొరియానో, ఏ దేశంలో కూర్చొని మాటలు వింటున్నావో, దేవుని యొక్క, అవునా, పాదములు ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో, ఆ జిల్లాలో, ఆ గ్రామంలో, ఆ అరణ్యంలో, ఆ కొండల్లో, లోయల్లో, ఆ ద్వీపాల్లో, ద్వీపకల్పాల్లో, ఆ వీధిలో, ఆ కుటుంబంలో, ఆ జీవితంలో యేసే పాదాలు పెట్టారు కాబట్టి ప్రకటించారు, విడిపించడానికి వచ్చాను, ఫరో వదిలేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే, నేను వారిని నడిపిస్తాను. విడుదల పొందిన తన జనులను ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం వరకు నడిపించింది ఎవరు? యొర్దాను వరకు నడిపించింది ఎవరు? యెరికో వరకు నడిపించింది ఎవరు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించింది ఎవరు? మనల్ని ప్రభు నడిపించబోతున్నారు. ఈ ప్రయాణం ఆగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ప్రభు విడిపించారు. మళ్ళా సాతాను కట్టకుండా మనం జాగ్రత్త పడాలి. ఆయన రక్త ప్రాకారాల్లో మనం సురక్షితంగా ఉండాలి. బండ సందులో పౌరమై ఎగురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని ప్రత్యక్షపరచుదురు గాక. తలలోంచండి, చేతులు జోడించండి, తర్వాత చేతులు ఎత్తుతాం. ఆయన దిగి వచ్చి ఉండకపోతే తన ప్రజలకు విడుదల దొరికేది కాదు. మోషే వల్ల, అహరోన్ వల్ల, యెహోషువ వల్ల కలిగిన విమోచనం కాదు. అపోస్తుల వలన, ప్రవక్తల వలన, సువార్థికుల వలన, కాపరుల వలన, ఉపదేశకుల వలన, సేవకుల వలన కలిగిన విడుదల కాదు. ఆయన చెప్పారు కాబట్టి వాళ్ళు వెళ్ళి గాడిదను విప్పారు. కానీ ఎవరి వల్ల కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడారు. విమోచనం, విముక్తి, విడుదల. ఎందుకు వచ్చారంట? విమోచించడానికి, విముక్తి చేయడానికి, విడుదల చేయడానికి. గట్టి త్రాళ్లతో, అనగా సాతాను యొక్క త్రాళ్లతో, మరణపు పాశ, మరణపు సంఖ్యలకి బలంగా గట్టిగా వాడు కట్టేస్తే ఫరో తన ప్రజలను, దేవుని యొక్క ప్రజలను, తన ప్రజలను ప్రేమతో పరిపాలిస్తున్నాడు. దేవుని ప్రజలను కష్టపెడుతున్నాడు. అబ్రహాంతో ఆయన చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఐగుప్తులో తన ప్రజలను ఆయన విడిపించుటకు ఎలాగో దిగొచ్చి తన కుమారుడిని యేసుక్రీస్తును భూదిగంతాలలో ఉన్న ప్రజలను విడిపించుట కొరకు దిగి ఆయన బయలుదేరి వెళ్ళేటట్లు పంపించారు. తండ్రి యొద్ద నుండి యేసు వచ్చారు. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న నిన్ను 2 చేతులు పైకెత్తుతాం. కృతజ్ఞత కలిగి ముందు కృతజ్ఞత కలిగి 2 చేతులు పైకెత్తుతాం. 2 తలంపుల మధ్య నుండి, 2 దొడ్ల మధ్య నుండి విడిపించినందుకే కృతజ్ఞత కలిగి ఉంటారు ప్రభువా. ఒకవైపు లోకం, ఒకవైపు దైవం. నా నడుము మీద కూర్చున్న అంధకార శక్తిని నాకు విడిపించుట కొరకు దిగి వచ్చావు ప్రభువా. నన్ను వంచేసిన అంధకార శక్తి వంగిపోయింది. నేను తిన్నగా నిలబడ్డాను. 2 చేతులు ఎత్తి నీకు కృతజ్ఞతలు కలిగి ఉంటాను. ప్రేత వస్త్రాలతో కట్టబడి, చుట్టబడి, సమాధిలో ఉంచబడి, ఆ గాఢాంధకారంలో అలా పడుకోబెట్టబడిన నన్ను విడిపించావు ప్రభువా. నా పాపం, నా శాపం, నా రోగం నన్ను మరణానికి అప్పగించుండగా నన్ను విడిపించి బయటికి తీసుకొచ్చావు. నీకు చేతులెత్తి నీకు రుణస్థుడని చెప్పుకుంటున్నాను ప్రభువా. నిన్ను వదిలిపెట్టను. పేరు పెట్టి నన్ను పిలిచావు ప్రభువా.
నా స్నేహితులు ఇంకా అనేకులు ఉన్నారు, మా బంధువుల్లో, మా ప్రాంతాల్లో వారికి లేని రక్షణ మీ రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగు చేయటం ద్వారా, విమోచనం ఇచ్చడం ద్వారా ఇచ్చేవయ్యా. రుణస్థులు పాపం నుండి, మరణం నుండి విడిపించారయ్యా. ఇప్పుడు 2 చేతులు ఎత్తి బండ సందులోనే నివసిస్తానయ్యా. భయంతో వణుకుతూ రక్షణ కాపాడుకుంటానయ్యా. నిన్ను మోసే గాడిదనై నిన్ను ఊరేగిస్తానయ్యా. నీతో కలిసి యెరూషలేము వరకు వెళ్ళిన ప్రకారంగా నూతన యెరూషలేము దాకా వస్తానయ్యా. నా శిక్ష భరించావయ్యా, నాకు విడుదల ప్రకటించావు, నీకు రుణస్థుడను. దేవుడు తన పరలోకపు వినికిడిలో, మహిమ కలిగిన ఆయన సన్నిధిలో మన తీర్మానాలను అంగీకరించుదురుగాక. మరలా బంధకాలలో, సంఖ్యలలో, చెరలో పోకుండా ఆయన రెక్కల క్రింద, ఆయన రక్తపు కోటలో మన జీవితాలని, మన ప్రాణాత్మ శరీరంలో, మన కుటుంబంలో ప్రభు కాపాడుదురుగాక. ఆమేన్. చేతులు జోడిస్తున్నాం, ప్రార్థన చేయడానికి తలలుంచుతున్నాం, చేతులు జోడిస్తున్నాం, కన్నులు మూసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణుడా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. రాజావే అయ్యా, 2 దొడ్ల మధ్య నా తండ్రి కట్టబడిన గాడి తండ్రి అయ్యా, నా తండ్రి ప్రభు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు నా తండ్రి ప్రభు సిలువలో రక్తాన్ని కాల్చి నా తండ్రి ప్రభు అయ్యా మమ్మల్ని అందరినీ విడిపించారు తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా, విడుదల కలుగు చేటుకు నా తండ్రి ప్రభు, విముక్తి కలుగు చేటుకు నా తండ్రి ప్రభు దిగి వచ్చిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు. రాజువే అయా, యేసు ప్రభు నా తండ్రి ప్రతి ఒక్కరు అంగీకరించాలి తండ్రి. అంగీకరించగలిగిన భాగ్యము, ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు. రాజువే మా బిడ్డలందరినీ దర్శించమడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరూ నా తండ్రి ప్రభు రాజువే మిమ్మల్ని పోలి నడుచుకోవాలి తండ్రి. మిమ్మల్ని పోలి నా తండ్రి ప్రభు అయా జీవించాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు అయా మీరు నడుచుచున్న మార్గములో నడవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ దీవెనలతో నింపమడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరినీ నా తండ్రి ప్రభు మీ మహిమల రాకుడుకు, రహస్య రాకుడుకు ఆయత్తపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే మా బిడ్డలందరినీ నా తండ్రి ప్రభు రాజువే అయ్యా నా తండ్రి ప్రభు అయా ఆశీర్వదించి దీవించి నా తండ్రి ప్రభు మీ మహిమల రాకుడుకు, రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరచమని, మమ్మల్ని కూడా ఆయత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని ప్రకటనల తర్వాత ఆశీర్వాదం, ప్రార్థనతో మనం బయలుదేరి వెళదాం. ప్రాముఖ్యమైన ప్రకటనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ కాపరి 10 లక్షల 8 నుండి 9, 10 లక్షల మంది విశ్వాసులకు ఆత్మీయ తండ్రి, దైవజనులు, దక్షిణ కొరియాలో సేవ చేసిన, ప్రపంచమంతా తిరిగిన, భారతదేశానికి చెన్నై కూడా వచ్చిన, హైదరాబాద్ కూడా వచ్చిన అపోస్తలులు పాస్టర్ పాల్ యాంగ్షో గారు గత వారంలో దేవుని పిలుపుని బట్టి 85 లేదా 86 సంవత్సరాలు మహిమ కలిగిన తండ్రి పరిచర్యను సంపూర్తి చేసి దేవుని రాజ్యానికి ఆయన వెళ్ళిపోయారు. అంత గొప్ప దైవజనుల్ని పోగొట్టుకున్నందుకు విచారం, దుఃఖం. కానీ తండ్రి యొక్క రాజ్యంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అదొక నిరీక్షణ. అది తెలియపరుస్తున్నాను. తెలిసిన వారు ఇతరులు కూడా తెలియపరచండి, తెలియని వారు తెలుసుకోండి. రెండవదిగా నిర్గమకాండము 25వ అధ్యాయము 1వ వచనం చదవబడుతుంది. అది చదివిన తర్వాత ప్రకటనలు మీ ముందు ఉంచబడతాయి. నిర్గమకాండము 25:1. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్దగానే తీసుకునవలెను. మనపూర్వకంగా వాళ్ళు అర్పించాలని ఇజ్రాయెల్ ప్రజలందరికీ తెలియపరచమన్నారు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
అంటే తన మందిరం కొరకు వారికి తెలియపరచు, వాళ్ళ దగ్గర తీసుకు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వాలి హేబేల్ అర్పణగా. కాబట్టి మనకు యేసుక్రీస్తు ఆరాధన విజయోత్సవములు, పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలు, యవనస్తుల పండుగలు, రాత్రికాల ప్రార్థన, యేసయ్యతో 7000 స్తోత్రాల ఆరాధనలు ఈ జరుపుకోవడం కొరకు విజయవాడ ఈ సెంట్రల్ ఫెయిత్ హోమ్లో అవకాశం లేదు, సౌండ్ పొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి విజయవాడలోని ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఇంచుమించుగా ఫెయిత్ హోమ్ నుండి ఒక 7 కిలోమీటర్ల దూరం అనుకుందాం, లేదా 5-6 యెహోవా వాగ్దాన క్షేత్రం అని మనం పేరు పెట్టుకున్నాం. ప్రభు అక్కడ మనకు ఒక మందిరాన్ని ఇచ్చారు. ప్రతి ఆదివారం అక్కడ 2 ఆరాధన జరుగుతుంది, ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది, ఏసీ ఆరాధన విజయోత్సవాలు, పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే మందిరం 2012లో ప్రభు పునాది వేశారు, నిర్మించబడింది. కానీ చుట్టూరు తలుపులు కానీ కిటికీలు కానీ లేవు, సరైన ఫ్యాన్ ఫెసిలిటీ లేదు. ఆ టెంట్లు వేసుకుని గుడారాల్లోనే ఇన్ని సంవత్సరాలు ఆరాధన జరిగింది. మందిరంలో మాత్రమే ఆరాధన జరిగేది. చుట్టూరు గుడారాల్లో కూడా కూర్చునేవారు టెంటుల్లో వచ్చిన పరిశుద్ధులు. కానీ మందిరం అలాగున మరి తలుపులు కిటికీలు ఎందుకు పెట్టలేదనంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్. ఆత్మ సంబంధమైన ఆహారం సమృద్ధిగా ఉంది, కానీ ఆర్థిక పరిస్థితులు, వనరులు కొంచెం కొరతగా ఉన్నాయి. అది విశ్వాస పరీక్ష. కాబట్టి దాన్ని మనం బాగు చేయడం కొరకు, మందిరానికి తలుపులు కిటికీలు పెట్టుకోవడం కొరకు నిధులు లేకపోవటం వలన పరిచర్యలో వచ్చే కానుకలు, దశంభాగాలు అందరు ఇవ్వరు. కాబట్టి దానివలన ఆ పనులు పెండింగ్ పడ్డాయి. కానీ ఎవరెవరో వచ్చి రాత్రి పూట పడుకోవటం, కొన్ని విధాలైన అసాంఘిక కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉండొచ్చేమో, మనం చూడాల. దాంతోపాటు కొన్ని జంతువులు, కుక్కలు, వీధి కుక్కలు వచ్చి బలిపీఠం ఎక్కి పడుకోవటం, కోళ్ళు వచ్చి రోత చేయటం, ఇది చూసినా మా యొక్క హృదయం బాధపడి, అలా కాదు, దేవుని యొక్క ఇంటికి తలుపులు కిటికీలు పెట్టేద్దామని ప్రభునందు నిరీక్షణ కలిగి ప్రకటన చేయటం జరిగింది. ఒక 14 ఫ్యాన్స్కి ఇంచుమించు ఒక 8 కిటికీల వరకు డబ్బులు ఇచ్చారు, 3000 చొప్పున. చెప్పకూడదు కానీ లెక్కలు దానికి 3 రెట్లు అయిపోయాయి. ఇప్పటికి అయిపోయింది. ఫ్యాన్స్ గిన్స్ ఏం లేవు, ముందు మందిరానికి కట్టడం అయిపోయింది. ఇప్పుడు తలుపులు కావాలి, కిటికీలు కావాలి, ఫ్యాన్స్ కావాలి, బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. కాబట్టి అంచనా వేయిస్తే ఒక్కొక్క తలుపు మందిరం వరకు మాత్రం 3 తలుపులు మందిరానికి అవసరం. 3 × 10 ఒక 30,000 లేబర్ ఛార్జ్తో కలిపి. పక్కన ఫంక్షన్స్ కోసం విశ్వాసులు ఇక్కడ చేస్తే 40 నుండి 60, 70, 80 వేలు అయిపోతాయి డబ్బులు. కాబట్టి మన విశ్వాసులకి ఏమైనా పెళ్ళిళ్ళు గిల్లులు జరిగితే బ్రహ్మాండంగా అక్కడ చేసుకోవచ్చు. అంత ఛార్జీ ఉండదు, అంత రెంట్ ఉండదు, మినిమం ఛార్జీ ఉంటుంది. కాబట్టి ఫంక్షన్ హాలు, దానికి తలుపుల కోసం ఒక 23,000 బడ్జెట్ చెప్పారు. వెల్డర్ వచ్చి ఐరన్ డోర్స్ పెట్టాలి అక్కడ. లీజ్ సైట్, అది మంది కాదు, మందిరం వరకే మంది. కాబట్టి ప్రకటన చేయమన్నారు దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పు, మనోపూర్వకంగా తీసుకో, వెండి బంగారం, ఆ వస్త్రాలు, ఈ వస్తువులు తీసుకో అని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఆ రోజున మోషేతో, ఈ రోజున ప్రపంచంలో ఉన్న సేవకులతో అందరికీ వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. మేము కూడా సహదాసులుగా ప్రకటన చేస్తున్నాం. మీ హృదయాల్ని ప్రభు ప్రేరేపిస్తే దయచేసి ఆ డబ్బులు మీరు ఇస్తే, ఏదైనా కానీ ప్రేరేపించబడి దాన్ని బట్టి దేవుని యొక్క మందిరం పని పూర్తవుతుంది. మా ఇంటి పని కాదని నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తుతో కూడా 7000 స్తోత్రాల ఆరాధనలో 4 వారాలు అయిపోయాయి. రేపు 24 ఈ సెప్టెంబర్ 5వ వారం ఉంటుంది, శుక్రవారం. అక్టోబర్ 1 6వ శుక్రవారం ఉంటుంది. ఆ రోజు 1వ తారీఖు వచ్చింది కాబట్టి సాయంత్రం రాత్రికాల ప్రార్థన 10 గంటల వరకు ఉంటుందని కూడా ప్రకటిస్తున్నాను. అక్టోబర్ 8తో 7 శుక్రవారాలు పూర్తవుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 9వ తారీఖు మనం ఎలాగున జూలై 30, 31, 1 ఈ సెప్టెంబర్ 3 అలాగున 4 కరోనా రాకూడదు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రాకూడదని మనం ఎలాగున దేవుని ఎదుట నిలబడ్డాము. కరోనా పీఠం ఎదుట ఉపవాసం ఉండి ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్ 9వ తారీఖు. అక్టోబర్ 9 ఫుల్ ఉపవాస ప్రార్థన పెడుతున్నాం. 10వ తారీఖు మహాపరిశుద్ధ బల్లార్థన ఉంటుంది కాబట్టి ఉపవాస ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకారాధన, పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూటాలు ఉంటాయి. 10వ తారీఖు మహాపరిశుద్ధ బల్లార్థన ఉంటుంది, ప్రేమ విందు కూడా ఉంటుందని ప్రకటిస్తున్నాను.
ప్రేమ విందు భారం కూడా మీరు భరించాలి. అది అవునా? 7,000 స్తోత్రాల ఆరాధన, మొత్తం ఇంత మంచి ఆహారం పెడుతున్నామే మీకు. సేవకులతో ప్రకటన చేయించే పరిస్థితిలో మీ చేయి ఎందుకు ముడుచుకుంటున్నారు? ప్రేరేపించబడి క్రియేట్ చేయండి. రెండో ప్రకటన, కేఎల్రావు పార్కులో కోవిడ్ కారణంగా నిలిపివేయబడిన దేవుని యొక్క మహిమగల ఆరాధన మరలా సాయంత్రం 7 గంటల నుండి 9:30 వరకు ఉంటుందని ప్రకటిస్తున్నాను. మూడవది, 7,000 స్తోత్రాల ఈ యేసుతో కూడా జరిగే ఈ పండుగల్లో ఈ 3 వారాల్లో మీ అవసరాల కొరకు గర్భఫలాలు, వివాహ కార్యాలు, రుణాల నుండి విముక్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు, సొంత గృహాలు లేదా స్థలాలు, పొలాలు, తోటలు అమ్మాలి, కొనాలి, కుటుంబ రక్షణ 7,000 స్తోత్రాల్లో అవునా ఈ స్లిప్పులు రాయబడతాయని ప్రకటిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం. ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. ఆమేన్. ప్రభు స్తోత్రం. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి.